ప్రభువులో పాలు పొందడానికి ముందు దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27, 28 మనము చదువుకుందాం కలిసి. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 27వ వచనం 28 మనము కలిసి చదువుకుందాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనములు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. మహాగణుడవు, మహోన్నతుడవు, నిత్య నివాసువైన మా తండ్రి, అద్భుతాశ్చర్య కార్యములు చేయు ఉన్నతమైన గొప్ప దేవ, నిన్ను స్తుతిస్తూ మహింపరుస్తూ కొనియాడుచు వందనం చెల్లిస్తుంటున్నాం. ఎంతైనా నమ్మదైన దేవుడు, నీకు వందనాలు. ప్రేమించి జ్ఞాపం చేసుకుని సమస్తమును కోల్పోయి వ్యసనాక్రాంతుడిగా మారిపోయి నన్ను మమ్మల్ని రక్షించినందుకు నీకు వందనం చెల్లిస్తూ తండ్రి, మరి చదివిన వాక్యం ద్వారా మాట్లాడము, యోగ్యమైన రీతిలో బలలో చేయి వీటికి సహాయపడమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యము మనము చూచినప్పుడు మరి అనేక సార్లు అనేక సమయాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూనే ఉన్నాము. ఏంటి అంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ బల్ల సమయం. దీంట్లో 27లో అంటాడు, కాబట్టి ఎవడు అయోగ్యంగా, చూసారండి ఏమంటుంది అక్కడ, అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అవుతుంది. చూసారండి, కొంతమంది నన్ను అడుగుతారు, ఏమని అడుగుతారంటే, బలలో పాలు పొందట్లేదు కదా, మరి ఏమవుతుంది అన్న తలంపు ఆశతో అడుగుతూ ఉంటారు. నేనన్నాను, మరి మారుమనసు బాప్టిజము ఇది సరైన విధానంలో ఉండి అలాగే ఆత్మీయమైన జీవితం మనము ఆత్మీయ జీవితంలో కొనసాగుతూ ఉంటూ మనం పాలు పొందితే ఇది చాలా బాగుంటుందండి. ఏదో అలవాటుగా ఆచారకంగా మనము పాలు పొందడం అనేది దేవునికి ఇష్టమైనది కాదు. దేవునికి ఇష్టమైనది ఏంటి? ఇప్పుడు మన పిల్లలు మనకి ఇష్టమైన వారుగా ఉండాలని ఆశపడిన రీతిగా మరి తన పిల్లలు కూడా తనకిష్టమైన రీతిలో ఉండాలి అనేది ఆయన యొక్క ఆశ. అందుకనే మొదటి కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు, చాలు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. ఇప్పుడు మనమందరం కూడా క్రీస్తులోనికి, క్రీస్తు పోలిక అనేది ఎందుకు మాటి మాటికి చెప్తున్నాడు ప్రభు అంటే, మనమందరము ఎవరి పోలికలో పుట్టాము ఈ లోకంలో, అంటే దేవుని పోలిక, దేవుని యొక్క స్వరూపము. కానీ గుణలక్షణాలన్నీ ఎవరి వచ్చినాయి మనకు చెప్పండి? అపవాది, సర్పసంతానము, వాటి యొక్క గుణలక్షణాలు వచ్చినాయి. కాబట్టి ఆయన యొక్క ఆశ ఏంటంటే, 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ పత్రిక 1వ అధ్యాయం, చాలు 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయంలో 4వ వచనము చివరి భాగంలో ఉందండి. దేవ స్వభావమునందు అని ఉంది, కనబడుతుందా? చాలు,
దేవ స్వభావమునందు పాలివారమగునట్లు. మనము ఇప్పుడు ఇక్కడ ఏమంటే క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే మనలో ఏం కావాలటండి? ఏం స్వభావం కావాలట? మన స్వభావం పాతది ఎలాంటిది? అది చాలా భయంకరమైనటువంటిది, పాప స్వభావం కదా. ఈ పాపంలో ఉన్నవాడు మరి ఆరాధనలో మనం చూసాం, పాపం చేయవాడు మరణిస్తాడు, పాపం చేయవాడు మరణానికి పాత్రుడు. కానీ ఇట్టి పాపం నుండి దేవుడు మనల్ని రక్షించుకొని ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే క్రీస్తును పోలి నడుచుకోవాలి అని చెప్పాడు. ఇప్పుడు మన గురి, మన యొక్క ఆలోచన, మన తలంపులు అన్నీ ఎవరండి మనకు? క్రీస్తే. క్రీస్తే. ఒక ఆయన ఏం చేసాడట, పడవ, పెద్ద సముద్రం దగ్గర పడవలకు ఒక లైట్ లాంతర్ చూపిస్తే వాళ్ళు ఆ చీకట్లో వస్తున్న ఆ పడవలు ఆ లైట్ని బట్టి ఆ ఒడ్డుకు చేరుతాయి అన్నట్టు. ఆ లైట్ కనబడితేనే చేరుతాయి, లేకపోతే చేరాయి, అవి కష్టం. అందుకని ఈ మధ్యకాలంలో చాలా పెద్ద పెద్ద టవర్స్ కట్టారు, అక్కడ లైట్ ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. అయితే ఒక ఆయన ఏం చేసిందంటే ఆ లైట్ పట్టే అతను మరి లైట్ ఉంది, పట్టడానికి రెడీగా ఉన్నాడు, కానీ వర్షం వస్తుందని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఆ వర్షాన్ని నుండి కాపాడడానికి మనము కప్పుకునేటువంటి వర్షంలో తడవకుండా దాన్ని ఆ ల్యాంతర్ మీద కప్పేశాడు. అది ఏమన్నా తడిసి వెలుగుదేమో అన్నట్టుగా ఆయన చేసి దాన్ని కప్పేశాడు. కప్పిన తర్వాత కొంత సమయం పోయేసరికి పడవలన్నీ డాష్ అయిపోయినాయి, ఎక్కడెక్కడ తలిగిపోయినాయి. ఏమైంది ఏంటి అంటే, నేను లాంతరు పట్టానండి అంటాడు ఆయన. పట్టాను అంటాడు. పట్టావా? పట్టిన తర్వాత ఎందుకు ఇట్లా అయింది అంటే, ఆయనను ఇంకొకటి అడగలేదట, ఏంటంటే అది వెలుగుతుందా అని అడగలేదట. అట్లా ఆయన కొంచెం బచాయించడు అన్నట్టు. ఇక్కడ ప్రభు ఏమంటుందంటే, అంత భయంకరమైన ఆ స్థితి లాంతర్లో మనం పడుతున్నప్పుడు మనలో ఏమై ఉండాలండి? వెలుగు ఉండాలి. క్రీస్తు వెలుగు ఉండాలి మనలో ఏముండాలండి? క్రీస్తు వెలుగు. మరి కొంతమంది గాంధీ దగ్గరికి వెళ్ళారట. గాంధీ తెలుసు కదా, గాంధీ మనకు వింటూ ఉన్నాం, చూడలే కానీ వింటున్నాం. ఆ గాంధీ దగ్గరికి వెళ్ళి క్రైస్తవ ఆయన చాలా తెలుసు గాంధీకి, దేవుని వాక్యము, దేవుని గురించి తెలిసి ఆయన ఏమన్నాడంటే, ఆయన ఒక 4 పాయింట్లుగా మాట్లాడుతూ వచ్చాడట. క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే క్రైస్తవులంతా మిషనరీలుగా యేసుక్రీస్తును పోలిన జీవితం అలవర్చుకోవాలి. వాళ్ళు క్రైస్తవులంతా ఎలా ఉండాలటండి? మిషనరీల వలె. మిషనరీలు అంటే తెలుసు కదా, మిషనరీలు చాలా సేవ చేయటానికి ప్రభువుని బట్టి వచ్చారు. ఒక మిషనరీ, 2 ఫ్యామిలీ నేను చెప్తాను. వాళ్ళు అదండి అనాగరికుల మధ్యలో వారికి బట్టలే ఉండవు వారికి. అటువంటి వారి మధ్యలో వీళ్ళు సేవ కొరకు వెళ్ళారు. వీళ్ళు మంచి సూట్ బూటు, ఆమె డ్రెస్సు, ఈయన డ్రెస్సు మంచిగా ఉండిపోయేసరికి అక్కడ ఏమైందంటే వాళ్ళు ఎవరు వాళ్ళ మాటలు వింటలేరు. వీళ్ళు కొత్త జంతువులు, వీళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని చెప్పి వాళ్ళని బాగా దూరపరుస్తూ ఉంటున్నారు. ఇంకా మిగతా వాళ్ళ బంధువులు వస్తుంటే వాళ్ళ దగ్గర చేర్చుకుంటున్నారు. ఎందుకనంటే వాళ్ళకు బట్టలు లేవు, వీళ్ళకు బట్టలు ఉన్నాయి. అప్పుడు వీళ్ళ దగ్గరికి మేము పోవాలంటే ఏం చేయాలని చెప్పేసి అప్పుడు వీళ్ళు కూడా ఏమీ బట్టలు లేని వారుగా తయారై వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని అందించారు. మిషనరీలు అంటే అలా. మనకు తెలుసు ఎవరంటే అంటే ఇప్పుడు గాంధీ చెప్పేది ఏంటంటే అంతగా తయారు కావాలండి. అట్లా లేరు కాబట్టే నేను నమ్ముకోవాలండి, నాకు కష్టమే అన్నాడు. ఇంకో మాట ఏమన్నాడంటే క్రైస్తవంలో కల్తీ పల్చన ఎక్కువగా ఉందట. ఎవరంటున్న మాట ఇది? గాంధీ అంటున్నాడు. క్రైస్తవంలో ఏముందట? కల్తీ పల్చబడినటువంటి స్థితి. విశ్వాసంలో
మరి అదే పోరాటం లేనటువంటి స్థితి మరి ఉంటుంది. తర్వాత ఇంకొక మాట, మూడో మాట ఏమిటంటే గాంధీ అన్నటువంటి మాటలు, ప్రేమకు ప్రాధాన్యతనిస్తూ నడవడిల్లో పనులలో కేంద్ర స్థానం ఇవ్వాలి. ఆ కేంద్ర స్థానమే ప్రేమ. క్రీస్తు బిడ్డలు దేనికి స్థానం ఇవ్వాలండి? ప్రేమకు. మరి మొదటి కొరింథీ 13వ అధ్యాయము చివరిలో ఒక మాట ఉంది, చదవండి. చివరి భాగం, మొదటి కొరింథీ 13వ అధ్యాయము చివరి వచనం. ప్రేమయే వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. నీకు శ్రేష్టమైన డబ్బు, నీ శ్రేష్టంగా నీ తయారు, నీకు ఏది అడగట్లేదు, కానీ నీవు ప్రేమ, నీ ప్రేమ ఇది కేంద్రంగా ఉంచుకోవాలన్నాడు. ఎందుకంటే ప్రాధాన్యం ఇవ్వట్లేదు. ఇంకొక మాట, 4వది ఏమంటుందంటే, ఈ చుట్టూ ఉన్న ప్రజల పట్ల సానుభూతిని చూపాలి అంటున్నాడు ఆయన. గాంధీ అన్న మాటలు ఏమన్నాడండి? ఈ చుట్టూ ఉన్న ప్రజల మధ్యలో ఏం కావాలంటే మనము సానుభూతి చూపించే వారంగా ఉండాలంట. ఇవన్నీ ఎవరు చేశారు? క్రీస్తును పోలి నడుచుకునేటువంటి వారు, క్రీస్తుని పోలి. అయితే చివరిగా ఒక మాట ఏముందంటే, ఆయన ఈ దేశమంతా కూడా ఏం చేస్తుందటంటే మనలో క్రీస్తును వెతుకుతుందట. ఈ దేశమంతా ఎవరిని వెతుకుతుందండి? క్రీస్తును. ఎక్కడ వెతకాలి? ఈ మధ్యకాలంలో తొట్టెల్లో వెతుకుతున్నారు, జోలపాటలు పాడుతున్నారు. అది కాదు. జోలపాటల ద్వారా నీకు రక్షణ రాదు. జోలపాటల ద్వారా నీకు విమోచన దొరకదు. జోలపాటల ద్వారా నీ స్వరూపం మారదు, నీ సర్ప సంతానం యొక్క స్థితి మారదు. అయితే వారు ఏం చేస్తున్నారటండి? ఏది వెతకాలని చూస్తున్నారు? నీలో నాలో. ఎవరిని వెతుకుతున్నారు వాళ్ళు? మొన్న ఒక ఆయన పట్టి ఏమడుగుతున్నాడంటే, బ్రదర్, ఈ మధ్యకాలంలో సువార్త బయటికి పోవడం చాలా కష్టమవుతుంది కదా, ఎట్లా మరి అని అంటున్నాడు. నేను చెప్పాను ఆయనకు, నువ్వెక్కడ ఉంటున్నావో అక్కడ నీ భార్య కానీ, పిల్లలే కానీ, నీ బంధువులు, వాళ్ళ దగ్గర నీ సాక్ష్యం చూపించు, వాళ్ళను ప్రేమించు, అదే సేవ. కానీ ఇదేం లేకుండా బైబిల్ సంకలించుకొని ఎన్నో పోయి ఏదో చేస్తా అంటే అది కుదరదు. నీలో కుతంత్రం, నీలో ప్రేమ లేని స్థితి, ఇవన్నీ కూడా వెళ్ళిపోయి నువ్వు జీవిస్తే ఇదే సువార్త. ఎవరికో చెప్పిన ఫస్ట్ నీకు చెప్పు, నీకు అలవర్చుకో అని చెప్తుంటున్నాను. అయితే ఈ యొక్క ప్రభు బలలో పాల్పొందే మనం ఏం చేయాలంటండి? ఎవరి స్వారూప్యంలోనికి వచ్చుకుంటూ మనం పాల్పొందాలన్నాడు? దేవ స్వభావమునందు పాలివారగున్నట్లు. ఏ స్వభావము? మన స్వభావం ఏంటండి? స్వభావం అంటే మీకు అర్థమైందా? స్వభావం అంటే ఎట్లా ఉంటుందో ఉదాహరణ చెప్తున్నా. బక్సింగ్ అన్న ఒక బుక్లో రాశాడు. స్వభావము ఏమని రాసిందంటే, అందరు అన్నీ పెంచుకుంటున్నారు చాలా. ఇప్పుడు ర్యాబిట్స్, డాగ్స్, ఇంకేంటి ఏదేదో పెంచుకుంటున్నారు. వీళ్ళందరికంటే నేను వ్యత్యాసం చేస్తాను. ఒక పంది పిల్లని తెచ్చుకున్నాడట. ఒక పంది పిల్లని తెచ్చుకొని చిన్నప్పుడే గుడ్డులు తెచ్చుకొని ఈయన చేసేటువంటి ఎందుకంటే దాని స్వభావం మార్చాలని చెప్పేసి ఈయన మంచి వేడి నీళ్ళ స్నానము, మంచి సోపు, తర్వాత మంచి బాత్రూము, తర్వాత దానికి మంచి టవలు, దానికి మంచి బెడ్, వీటన్నీ నేను ఏదైతే వాడుతున్నానో దానికి అది ఇవ్వాలని చెప్పేసి అలాగిస్తూ దాన్ని ఒక 10 ఏళ్ళ వరకు పోషించాడటండి. ఒక 10 ఏళ్ళ వరకు పోషించిన తర్వాత అప్పటికి పెద్దగా అయిపోద్ది కదా. అది పెద్దగా అయిపోయిన తర్వాత దీని స్వభావం అంతా మారిపోవచ్చు, దీని స్నానము, దీని స్థితిగతి అంతా కూడా లోపల మారిపోయిందన్న ఉద్దేశం ఆయన కలిగి ఉండి దాన్ని మెడకు బెల్ట్ పెట్టుకొని, గొలుసు పట్టుకొని ఆయన బయటికి వెళ్ళిండట. బయటికి వెళ్ళిన తర్వాత
ఆ పోతు 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 దారిలో అన్నీ కనబడుతున్నాయి, కానీ దీనికి ఒకసారి ఒక బురద కనబడ్డదట. దీనికి ఏం కనిపించింది? ఒక బురద కనబడగానే ఆ యజమాని దగ్గర ఉన్న ఆ చేతిలో ఉన్న ఆ గొలుసును ఇట్లా లాక్కొని పోయి ఆ బురదలో కూర్చుందట. చూసారా అండి, దేవుడు దానికి ఏం స్వభావం పెట్టాడు? బురదలో ఉండే స్వభావం పెట్టాడు. ఈయన తీసుకుపోయి ఏదో మారుస్తా అంటే అవుతుందా? పాలరాతి దాంట్లో చల్లని మంచి వేడి నీళ్ళు, మంచి సోపు, మంచి పర్ఫ్యూమ్స్ ఇవన్నీ కొడితే అవుతుంది దానికి? దాని స్వభావం అది. దాని స్వభావాన్ని అలాగా ఉంది, అది వెళ్ళిపోయింది. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే మన స్వభావం మార్చేటువంటి దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడండి? చంద్ర నక్షత్రములను, ఈ జలరాశులను సమస్తమును సృష్టించిన దానికంటే కూడా మనల్ని, మన స్వభావమును మార్చేటువంటి వాడండి. అవునా కదా? ఎవరైనా మార్చాడా బైబిల్లో? తెలుసా మీకు? చెప్పరు. ఒక పేరు పౌలు. గుడ్, అదే పేరు. పౌలు ఎలాంటి వాడుగా ఉండే? ఆయనకు హింసించేవాడు. సంఘము ఏడుస్తూ ఉంటే సంఘమును హింసించి, సంఘమును తిట్టి, ఆ స్త్రీలను పురుషులను అందరినీ కూడా ఈడ్చుకుంటూ ఎంతో శ్రమల పాలు చేస్తున్నటువంటి వాడు. ఆయనలో ఏ స్వభావం ఉందండి? సర్ప సంతానం. ఆ స్వభావం కలిగి ఉన్నాడు. కాబట్టి వెంటనే అలా చేస్తున్నప్పుడు వెంటనే ప్రభు ఆయనకు ప్రత్యక్షమైన తర్వాత, ఆయన అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో ఆయన మార్చబడిన తర్వాత అప్పుడు ఏమైపోయాడు? ఆయన సంపూర్ణంగా ఎవరిలోకి వచ్చాడండి? దేవునిలోనికి వచ్చాడు. చూసారా? ఆయన స్వభావం అంతటిని కూడా ఆ పాత స్వభావం అంతటిని కూడా ఎంత ఈజీగా తొలగించుకున్నాడు. ఏం లే, ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించుము, నేను ఎంత ఘోర పాపంతో జీవిస్తూ వచ్చాను అనేది ఆయన గ్రహించులాగున తన హృదయాన్ని దేవుడు మార్చాడు. చూసారండి, దేవుడు ఎలాంటి వాడండి? సర్వశక్తి కలిగినటువంటి వాడని మనం చెప్పుకుంటాం కదా. ఈ శక్తిలో మొట్టమొదటిగా నీ యొక్క గుణలక్షణాలను మార్చాడా? నిన్ను తన బిడ్డగా, నీ స్వభావాన్ని మార్చేశాడా? అది కావాలండి మన స్వభావం మారకుండా ఊరికి ఆయన వెంబడిస్తుంటే అది ఎలాగుంటుందంటే, మనకు శాస్త్రం తెలుసు, అటు స్వర్గానికి అందడు, ఇటు ఉట్టికి అందడు. అది పాతది అండి, చాలామందికి ఇప్పటికి తెలియదు కావచ్చు. అటు ఉట్టికి అందడు, స్వర్గానికి అందడు అన్నట్టుగా ఉంటుంది. ఒట్లు ఇప్పుడు తెలియదు కదా మీకు, ఇప్పటి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఏమైనా ఫ్రిడ్జ్ తెలుసు అన్నీ ప్రతిదీ ఫ్రిడ్జ్లో పెట్టడం తెలుసు. అప్పుడు మాకు చిన్నప్పుడు పిల్లులు పెరుగులు పాలు ఇవి తినకుండా ఉండడానికి కొరకై ఆడ ఒకటి కడితే దాని మీద పెట్టేవాళ్ళం, అది ఉట్టి అన్నట్టు. కాబట్టి నీ జీవితం ఎలా ఉంది? నీ స్వభావం స్థితి ఎలా ఉంది? నీవు మరి ఎవరి పోలికలో రావాలని ఆయన నిన్ను కన్నాడు, నిన్ను తన బిడ్డగా చేసుకున్నాడండి. ఎవరి స్వభావము? దేవ స్వభావం రావాలట. ఇంకొక మాట రోమాలో కూడా చెప్పాడు చూడండి. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమా 8, రోమా 8:28-29 వచనం చదవండి. చాలు. ఏం కావాలటండి? జ్యేష్ఠుడు అగునట్లు. మనం ఏమవునట్లు? జ్యేష్ఠులం అగునట్లు. ఆ తర్వాత ఇంకేమన్నాడు? కుమారునితో సారూప్యం గలవారు. కుమారుని యొక్క సారూప్యం కలిగిన వారు. అలాగ ఉండాలని
ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. అంటే నువ్వు ప్రభు బిడ్డగా చేయబడిన తర్వాత నువ్వు ఇష్టానుసారంగా జీవించడం కాదు, నీ పాత స్థితిలో జీవించడం కాదు. పౌలు ఏం చేశాడు? సంఘాన్ని పాడు చేస్తూ వచ్చాడు, హింసిస్తూ వచ్చాడు. కానీ యేసు ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడండి? ఆయన ఒక మాట చూసుకుందాం. ఆయన ఏం చేశాడో ఒక మాట. ఆయనలో ఉన్న స్వభావానికి సంపూర్ణంగా వేరుగా మారిపోయినాయి. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, అపోస్తలుడైనటువంటి పౌలు జీవితాన్ని మనం చూస్తే 2వ కొరింథీ 10వ అధ్యాయము మొదటి వచనం చదవండి. చాలు. ఎవరి అండి ఇవి? యేసుక్రీస్తు యొక్క, ఆయన అవి ఎవరి? యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఏమున్నాయి చూడండి, ఆయనవి సాత్వికము ఉంది ఆయనలో. యేసుక్రీస్తులో ఏముందండి? సాత్వికము. సంఘమును పాడు చేసే విషయంలో ఎవరి ఉన్నాయి? సౌలుగా ఉన్నప్పుడు సాతాను యొక్క, అప్పుడు సాతాను యొక్క మనుషునిగా నడిచినాడు. అందుకని ఏం చేశాడు? హింసించాడు. వారిని పాడు చేసి వారి సంఘం చెరసాలలో వేస్తూ వచ్చాడు. ఎవరి యొక్క స్వాధీనంలో ఉండి ఆయన అలా చేశాడు? సాతాను యొక్క స్వాధీనం. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చాడో, ఇది ఒక కథగా అనుకోవద్దండి. నేను ఆత్మ జీవితం కొరకు చెప్తున్న, పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నటువంటి మాటలు ఇవి. ఆయనే కాదు అలా ఉండడానికి, ఆయన వరకే లేండి. మన పాట మనం, వాళ్ళ పాట వాళ్ళకనేది కాదు. నువ్వు బలిలో పాలు పొందుతున్న నువ్వు ఎలాగుంటున్నావు. ఇప్పుడు అప్పటి స్థితి చూడండి. ఇప్పుడు పౌలుగా మారిన తర్వాత ఎలా అయింది ఆయన? నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును. ఇప్పుడు మన తల్లిదండ్రులు మనకు ఆస్తులు పంచిస్తారు, ఉంటే లేకున్నా అలాంటి బాధ్యత ఉంటుంది వాళ్ళకు కదా. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు మనకు పంచి ఇచ్చేది ఏంటంటే, తన బిడ్డలకు అనగా తన సారూప్యంలోనికి రావడానికి, తన పోలికలో నడవడానికి ఆయన ఏమి ఇచ్చాడండి? సాత్వికమునిచ్చాడు. ఈ సాత్వికం ఎప్పుడు వస్తుంది మనకు? భక్తి వేషాల ద్వారా రాదు. భక్తి జీవితం ఏదో నామకార్థంగా రాదు. ఇంతకు మనం ఆరాధనలో చూసాం. మరి భక్తికి ఏం కావాలంటే జ్ఞానం. భక్తికి ఏం కావాలండి? జ్ఞానం. చూడండి 66 యెషయా గ్రంథంలో, కీర్తనలు 66, కీర్తనలు 166, కీర్తనలు 166 11వ వచనంలో ఏముంది? కీర్తనలు 46, కీర్తన 46, కీర్తన 46 11వ వచనం. అదేనా? కీర్తనలు 146 11వ వచనం. కీర్తనలు 146, 47, 11 చదువు. చాలు. దేవుడు ఎవరి యందు ఆనందిస్తాడండి? తన యందు భయభక్తులు కలిగి ఉండాలి. తర్వాత తన కృప కొరకు కనిపెట్టు వారి యందు వాళ్ళ యందు యెహోవా ఆనందిస్తాడట. ఎవరి యందు? అలాంటి ఆశ కలిగినటువంటి వారి యందు. ఇప్పుడు పౌలు ఎలాగ మారిపోయాడైనా? ఆయన సాత్వికమును, మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాడు. అంతకుముందేమో వాళ్ళను కత్తితో, అధికారంతో బెదిరించాడు. నడవండి అంటే వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు.
పౌలుగా మారిన తర్వాత ఆయన ఎలా బ్రతిలాడుతున్నాడండి? సాత్వికంతో, ప్రేమతో సాత్వికంతో వారిని ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఇది ఎవరి యొక్క సాత్వికము, మృదుత్వం? ఇది ప్రభు యొక్క, యేసుక్రీస్తు ప్రభు యొక్క. ఆయనది కలిగి ఉన్నాడు. మన ఈ లోకంలో ఏది లేకున్నా ఇవి కావాలండి మనకు. నీకు ఎన్ని ఆస్తిలో కానీ, డబ్బులో కానీ, లేకపోతే బలగంలో కానీ, ఎంత నువ్వు పెరగాలని ఆశిస్తే అంత గర్వం వచ్చేస్తుంది. అర్థమైందండి? అందుకే అపొస్తలుడైన పౌలు ఏమంటాడంటే కొరింథీయులకు రాసిన పత్రికలో, నీవు కొన్నది నీది కానట్టు ఉండన్నాడు కదా. నువ్వు కొన్నది నీది కానట్టు ఉండన్నాడు. ఇంకా మిగతా భాగాలు కూడా ఉన్నాయి, తెలుసు కదా మనకు. కాబట్టి మనకి ఏది ఉన్నా, ఏది వచ్చినా అవన్నిటిని మనం ఎలాగూ వెంబడించాలంటే నాది కానట్టుగానే వెంబడించాలి అని చెప్తూ వచ్చినాడు. అందుకని పౌలు జీవితాన్ని మార్చేసినాడు. ఇప్పుడు పౌలు ఎలాగూ క్రీస్తు యొక్క వాటిని ధరించుకుని దాని ప్రకారం మనము వెళ్తూ వచ్చాడు. కాబట్టి మనము కూడా ఈ లోకంలో మన దేవుని యొక్క ఉద్దేశము మనల్ని ఎలాగ చూడాలని ఆశపడుతున్నాడంటే, ఆయన దేవ స్వభావం మనలో కనబడాలని. మనలో ఏం కనబడాలండి? దేవ స్వభావం. మనము ఎవరి స్వారూప్యంలోనికి మనము మార్చబడాలి? కుమారునితో సారూప్యం గలవారగునట్లు మనము జీవిస్తున్నాం. మనం కుమారునితో స్వారూప్యం గలవారంగా ఉండాలండి, మన యొక్క స్వారూప్యం. కాబట్టి మరి క్రీస్తు బిడ్డలుగా మరి ఈ లోకంలో మనము సాత్వికంతో, మృదుత్వంతో మనము జీవిస్తూ ఉండాలి. ఇప్పుడు మరి ఇలాంటి జీవితం అనగా తన యొక్క పాత స్థితి, పాత తలంపులు, పాత ఆలోచనలు, పాత అలవాట్లు ఇవన్నీ లేకుండా ఉంటేనే బలలో పాలు పొందడం దేవునికి ఇష్టం. అర్థమైందా అండి? కొంతమంది అదే నేను ప్రశ్న అడిగాను చెప్పాను కదా, నేను పాలు పొందొచ్చా, పాలు పొందలేదా, పొందకూడదు ఏమవుతుంది అంటే, మీరే చెప్పండి. పొందినవారు మంచి వాళ్ళ, పొందని వారు మంచి వాళ్ళ? చెప్పండి. వాళ్ళలో పాలు పొందేవారు మంచి వాళ్ళ, పొందని వారా? పొందేవారని మనం అంటున్నాం అనుకోండి, మరి వాళ్ళ జీవితాన్ని పాతది ఎలా ఉంటుంది? వాళ్ళ బుద్ధి, వాళ్ళ జ్ఞానము, వాళ్ళ యొక్క పరిస్థితి మీకు తెలుసు కొంత. మరి పొందని వాళ్ళది ఎలా ఉంటుంది మనం చూసుకోవాలి. మనం ఏంటి చేయాలండి? పొంది వస్తున్నారు కదా, బలలో పాలు పొందుతూ ఉన్నారు కదా, ఇంటిలో జగడం మానిందా? ఇంటిలో వాళ్ళలో స్వార్థం మానిందా? వాళ్ళలో భేదాభిప్రాయాలు మాన్నాయా? వారిలో పాపస్థితి సంపూర్ణంగా వారు దేవుని సారూప్యంలోనికి వస్తున్నారా? పాలు పొందొచ్చు. అర్థమైందా అండి? పాలు పొందని వారు అలాంటి స్థితి లేము, పొందే అర్హత లేదు అని అంటే చాలా వరకు వాళ్ళు ధన్యులే. ఎందుకంటే అబద్ధం ఆడతలేరు. వాళ్ళు ఏం చేయట్లేదండి? అబద్ధం ఆడతలేరు, మోసం చేస్తలేరు. వారు మోసం చేయట్లేదు, అబద్ధం ఆడట్లేదు. ఈ పాలు పొందుతున్న వారు ఎట్లుంటారో తెలుసా అండి? దేవుణ్ణి మోసం చేస్తారు, ప్రజలను మోసం చేస్తారు. తర్వాత అబద్ధమైన జీవితం, కపటం అట్లే ఉంటుంది, స్వార్థం అట్లే ఉంటుంది, ఈర్ష్యాలే ఉంటుంది. ఇవన్నీ విడిచిపెట్టి పాలు పొందితే ఇంకా మంచి షానిగా ఉండేది. ఇంకోటి ఏంటంటే ముసలమ్మ ముచ్చట్లు. ప్రభు బిడ్డలు బలలో పాలు పొందిన వారు ముసలమ్మ ముచ్చట్లను కూడా ఏం చేయాలి? కలిగి ఉండాలనా? విడిచిపెట్టాలి. ఇవన్నీ విడిచిపెట్టి ఎవరి కొరకు విడిచిపెడుతున్నావు నువ్వు? ఎవరి స్వారూప్యంలో రావడానికి కొరకై? చెప్పండి. ఆయన స్వారూప్యంలో రావడానికి, ఆయన స్వారూప్యంలో జీవించడానికి కొరకై. అయితే వీళ్ళిద్దరిది తప్పు
కానీ ఎప్పుడు ఇద్దరిది రైట్ అంటే క్షమాపణ పొంది దేవునికి ఆయాసకరమైనవి వీళ్ళిద్దరూ తీసివేసుకొని పాలు పొందితే అది ఎలా ఉంటుందండి? ప్రభుకు మహిమకరంగా ఉంటుంది. అవి తీసివేసుకొని మనం పాలు పొందితే ఆయనకు మహిమ కలుగుతుంది. కాబట్టి మనము ఏమై ఉండాలంటండి? తీసివేసుకునే వారంగా ఉండాలి. ప్రతిదీ పొద్దున లేవగానే అద్దం దగ్గరికి ఎందుకు పోతామండి? మనం ఉంచుకోవడానిక తీసివేయడానిక? చెప్పండి. ఏదో ఊసులు వచ్చినాయనుకో, లేకపోతే ఇప్పుడు పిల్లలకు లేవనుకుంటా. మేము సొలులు గార్చేది చిన్నప్పుడు తెలుసా? ఇప్పుడు లేవనుకుంటా. ఉన్నాయని తెలుసు, నాకు తెలుసులేదు. అంటే నేను మా పిల్లలు పెద్దలు అయిన కాబట్టి తెలియదు చిన్నపిల్లల సంగతి. మేము హాస్టల్లో ఉన్నప్పుడు బయట ఆ కాలంలో మాత్రం బాగా ఏంటిరా మీసాలు వచ్చినాయి తెల్లవారు లేవగానే అంటే సొల్లు గార్చేది బాగా, అద్దంలో చూసుకోని అనేది. ఇంకేమో హాస్టల్ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే వాడు బాగా నిద్రపోతే వాడు పెన్నుతో గీతలు పెట్టేది, అద్దంలో చూసుకుపో అనేది. ఇట్లా జరుగుతుండేది. అద్దంలో ఎందుకు చూసుకుంటామండి? మన యొక్క వెంట్రుకలు సరిగా ఉన్నాయా లేవా, మన ముఖం ఎలాగుంది, పిక్చర్లో గడ్డం పెంచుకొని ఉన్నానా, పిచ్చికి కనబడుతుందని చెప్పేసి మనం ఏం చేస్తాము? నీట్గా అన్ని విధాలుగా తయారై వస్తాం. కాబట్టి దేవుని బిడ్డలు ఎలా ఉండాలటండి? ఈ శారీరకంగా నీవు ఇష్టపడే ఈ ఈ యొక్క అందాన్ని నువ్వు ఎలాగ ఇష్టపడుతున్నావో, ఏదన్నా అడ్డు ఉంటే తొలగిస్తున్నావో, అప్పుడు నువ్వు ఆత్మీయంగా నువ్వేం చేయాలి? తొలగించుకోవాలి. ఏది అడ్డు వస్తుంది తొలగించుకోవాలి. అప్పుడే నీకు యోగ్యమైనటువంటి ప్రవర్తన ఉంటుంది. యోగ్యమైనటువంటి రీతిలో పాలు పొందుతావు. నిన్ను బట్టి ఎవరికి ఆనందం అండి? చెప్పండి. నువ్వు యోగ్యంగా పాలు పొందావనుకో, అన్ని క్షమాపణతో అన్ని విడుదల చేసి నువ్వు యోగ్యంగా పాలు పొందుచున్నావు అనుకో, ఇప్పుడు మనం విన్నటువంటి మాటలన్నింటినీ మరి తిరస్కరించి దూరపరిచి నువ్వు పాలు పొందుతున్నావు అనుకో, ఎవరికి సంతోషం ఉంటుందండి? చెప్పండి. అదే దేవునికి సంతోషం. మాకేమైనా లాభమా? మీ ఇంటిలోకి ఏమైనా లాభమా? నువ్వు మంచి యోగ్యమైన ప్రవర్తనతో పాలు పొందితే ఎవరికి లాభం? నీకు, దేవునికి. ఆయనే నిన్ను చూసి ఆనందించేవాడుగా ఉంటాడు. నా సారూప్యంలో నీకు వస్తున్నాడు నా కుమారుడు, నా కుమార్తె, ఇంతకంటే నాకు ఇంకేం కావాలి అన్నటువంటి సంతోషము ఆయనలో ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న మనము, ప్రభు బలలో పాలు పొందిన మనము నిజమైన సమర్పణతో మనం పాలు పొందాలండి. ఊరికూరికినే అలవాటుగా అల్లటప్పలుగా కాదు, అల్లటప్పలుగా పాలు పొందకూడదు. పాలు పొందకున్న వాళ్ళు ఇంకా ఎంతకాలం అని ఆలోచన చేసి విశ్వాసంతో ప్రభుకు సమర్పించుకొని పాలు పొందడం, ఇవి రెండూ శ్రేష్టమైనవి. మరి ఒప్పుకొని విడిచిపెట్టి పాలు పొందడం, వీటన్నిటిలో మరి ప్రభువుకి ఎంతో ఆనందంగా ఉంటుంది. కాబట్టి మనము ఎలాగూ మరి పాలు పొందుతుంటున్నాం. ఇది మనం మర్చిపోవద్దండి. మనం ఏం చేద్దాం? దీన్ని మర్చిపోకూడదు. మనం జ్ఞాపకంగా పెట్టుకోండి. మనం ఎంతో విశ్వాసంతో భయభక్తులతో మనము మరి పాలు పొందాలి. చివరిగా ఒక మాట చూసుకుని సామెతల గ్రంథం చూడండి. సామెతలు 3వ అధ్యాయము, సామెతలు 3వ అధ్యాయము మొట్టమొదటిగా 3:7 వచనం చూడండి. చాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఏమి విడిచిపెట్టాలండి? చెడుతనం విడిచిపెట్టు. ఎంతకాలం చెడుతనము అంటిపెట్టుకొని ఉంటావు, దాన్ని ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టు. అదే సామెతలు 2వ అధ్యాయము 5వ వచనం.
దేవుని గురించినటువంటి విజ్ఞానం నీకేమొద్దండి లభిస్తూ ఉంది. కాబట్టి ఎంతవరకు జ్ఞానం లేని వాళ్ళంగా ఈ లోకంలో జీవిస్తాం. మనము ఒక కేంద్రంగా ప్రభువును లోపల పెట్టుకొని ఎప్పుడు ఆయనే గుర్తుపెట్టుకొని ప్రభువును వెంబడించే వారంగా మన ఆత్మీయ జీవితం ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ టైంలో ఎప్పుడు ఆయన పిలిచేది తెలియదు మనకు కదండి, తెలుసా? తెలియదు. కాబట్టి మనం ఏమై ఉండాలి? ప్రభు కొరకై మనం ధైర్యంగా సిద్ధపడి ఉండాలి. ఆ రీతిగా మనం బలలో పాల్పంచు రావాలని ప్రభు కోరుతున్నాడు. మనందరం మోకరించి కళ్ళు మూసుకుని విశ్వాసంతో, ప్రభువా